తెలుసు, కొత్తపేట తెలుసు, చెర్లపల్లి, కప్రా వాళ్ళకి ఫండ్ ఇప్పటివరకు ఇవ్వట్లేదు. అది కరెక్ట్ ఉంది కానీ ఇప్పుడు రావాలి వాళ్ళకి ఫండ్. వాళ్ళకి ఇవ్వట్లేదు, అట్లా లేదు. అన్ని చోట్ల పని ఉంటుంది, అన్ని చోట్ల డబ్బు మాత్రం అవైలబుల్ లేదు. కాబట్టి చంపపేట కూడా రాలేదు, ఉండొచ్చు. మన జోన్కి ఎంత ఫండ్ వస్తుంది అది నా చేతిలో లేదు. నా చేతిలో ఫండ్ వస్తే ఈ జోన్కి స్పెండ్ అవ్వాలి, మాత్రం ఎంత వస్తుంది నా చేతిలో లేదు కదా. మీ ఇష్యూ మాత్రం నేను కమిషనర్ గారికి, మేయర్ గారికి కమ్యూనికేట్ చేస్తాను. నుంచి ఒక రిక్వెస్ట్ ఉంది సిన్సియర్గా, అంటే మీ పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి, మీ స్లోగన్స్ ఉంటాయి కరెక్ట్, కానీ ప్రాపర్టీ ట్యాక్స్ మాత్రం పే చేయాలి, అందరూ బాధ్యత ఉంది. రూల్ ప్రకారంగా చేయాలి. అది ప్రాబ్లం లేదు, మాత్రం అట్లా మెసేజ్ జనాలకి ఇవ్వకూడదు. ఇంకొక వారం రోజులు అట్లాంటి పరిస్థితి అట్లనే ఉన్నది. మా భావన ఏంటంటే కేవలం బీజేపీ కార్పొరేటర్లకే ఇట్లుంది అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న పక్కనున్న డివిజన్ లో కాంగ్రెస్ కార్పొరేటర్లు వాళ్ళకి కొద్ది గొప్ప పనులు జరుగుతున్నట్టు కనపడుతున్నాయి. కానీ ఇంకా ఈ యొక్క పక్షపాత ధోరణి అయితే కొద్ది గొప్ప ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎక్కువ చూపించింది. ఈ ప్రభుత్వం కూడా అదే తంతు కొనసాగిస్తుంది. గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదని చెప్పి ఆ ప్రభుత్వాన్ని పొందబెట్టడం జరిగింది. గత సంవత్సరం నుంచి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం మాటలకే పరిమితమైంది. కానీ ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ లో ఈ ఎల్బీ నగర్ ప్రాంతం నుంచి ఎంతైతే నిధులు వాళ్ళు సమకూర్చుకుంటారో ట్యాక్సుల రూపంలో, దాంట్లో 1% కూడా ఇక్కడ అభివృద్ధి పనులు జరగకపోవడం సిగ్గుచేటు. దాని విషయంలో ఎన్నో పర్యాయాలు కార్పొరేటర్లు అందరం కలిసి ఇక్కడ ఐఏఎస్ గారు జోనల్ కమిషనర్ గారికి ఎన్నోసార్లు, జోనల్ కమిషనర్ గారికి, అక్కడున్న జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఎన్నో పర్యాయాలు వారికి విజ్ఞప్తి చేసాం, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకే ఎటువంటి స్టెప్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకపోవడం సిగ్గుచేటు. అందుకే ఈరోజు ఎల్బీ నగర్ ప్రాంతం ఉన్న అందరం కార్పొరేటర్లు, మహేశ్వరం నియోజకవర్గం 2 కార్పొరేటర్లతో కలిపి ఎల్బీ నగర్ ప్రాంతం ఉన్న మొత్తం 12 మంది కార్పొరేటర్లు అందరం కూడా ఇక్కడికి వచ్చి జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారికి హెచ్చరించడం జరిగింది, వారిని ముట్టడించడం జరిగింది, నిరసన తెలపడం జరిగింది. ₹1 కూడా గత 6-7 నెలల నుంచి ఏ ఒక్క డివిజన్ కూడా ఒక రోడ్ వేసిన పాపన పోలే. ఇప్పుడు మనం అందరం కూడా గమనించవచ్చు, సాయంత్రం పూట పోతే మొత్తం వీధులన్నీ చీకటిమయం. పేరుకే విశ్వనగరం, మొత్తం వీధులన్నీ చీకటిమయం. ఒక స్ట్రీట్ లైట్ లో ఒక ఎంప్లాయీకి శాలరీ ఇయ్యలేని పరిస్థితిలో ఉండి రాత్రిపూట వేస్తే బంద్ చేయలేరు, బంద్ చేస్తే వేయలేని పరిస్థితి ఒక జిహెచ్ఎంసీ దుస్థితి ఇంత ఘోర పరిస్థితులకు వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క జోనల్ కమిషనర్ గారికి మొత్తం మా జిల్లా అధ్యక్షుడితో కలిపి అందరం కలిసి ఒక హెచ్చరించడం జరిగింది, వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లో ఏవైతే నిధులు ఏవైతే డెవలప్మెంట్ వర్క్స్ గురించి మేమైతే అర్జీ పెట్టుకున్నామో దాని మీద స్పందించి వెంటనే నిధులు విడుదల చేసి డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేయకపోతే ఈ యొక్క ఉద్యమం తీవ్రంగా మొత్తం జోనల్ కమిషనర్ ఆఫీస్ నే మొత్తం 1000 మందితోని మొత్తం ముట్టడిస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది. అవసరమైతే జిహెచ్ఎంసీ కమిషనర్ ని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కమిషనర్ గారిని గేరావు చేయడానికి ముఖ్య కారణము, మాకు నెలకు ఎల్బీ నగర్ నుంచి 50 కోట్ల ట్యాక్స్ పోతూ ఉంటుంది. మాకు రివర్స్ వచ్చేది 5 కోట్లు 6 కోట్లు వేస్తూ ఉంటారు. అవి 23 డివిజన్లకు పంచుతూ ఉంటారు. ఇలా నగర శివార్లు చూస్తే ఒక సైకిల్ పోలేని పరిస్థితి, ఒక దొంగలు పడితే ఒక పాము వస్తే కూడా స్ట్రీట్ లైట్ 6 నెలల నుంచి లేదు. విశ్వనగర్ అని చెప్పుకోవడానికి అక్కడ గచ్చిబౌలియో చార్మినార్ చుట్టూ తిరిగి వెలిగిపోతుందంటే కాదు, షైనింగ్ తెలంగాణ అంటారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుపడాలి. మీరు ఈరోజు షైనింగ్ తెలంగాణ అనేది మా మన్సూరాబాద్, అయితనగర్ ఇక్కడ ఈ ఏరియాలో వచ్చి తిరగండి, అప్పుడు తెలుస్తుంది ప్రజలు. ఈరోజు ట్యాక్సులు ఫుల్ కడుతున్నాం. ఎర్లీబాడ్ కింద ఒక్కొక్క దగ్గర 750 కోట్లు వసూలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ట్యాక్సులు ఫుల్ ఉన్నాయి, అభివృద్ధి నిల్లు ఉన్నది. ఈరోజు ట్యాక్సులు కడుతున్నాం కదా, 50 కోట్లు కడుతున్నాం, అట్లీస్ట్ ఒక 10 కోట్లన్నా రివర్స్ వస్తే ఈరోజు డ్రైనేజ్ చేసుకోవడానికి, స్ట్రీట్ లైట్లు పెట్టుకోవడానికి, సీసీ రోడ్లు వేసుకోవడానికి, అనేక పార్కులు అభివృద్ధి చేసుకోవడానికి ఉంటాయి. కానీ వాళ్ళు అలాంటి పరిస్థితులు మా ట్యాక్సులన్నీ కూడా ఓల్డ్ సిటీకి మళ్ళిస్తారు. ఇక్కడ ఓ దరిద్రం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, వాళ్ళు ఎట్లాగో జిహెచ్ఎంసీ అప్రపాలు చేసారు, వీళ్ళని వచ్చి ఉద్ధరిస్తారు అని చెప్తే వీళ్ళు కూడా పొద్దున్న లేస్తే ఓవైసీ బ్రదర్స్ మొక్కడానికి వాళ్ళని అనుసంధానం
చేసుకోవాలని తప్ప ఒక్కనాడు కూడా ఈ సమీక్షలు పెడతలేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 మీటింగ్లు అయినా, ఒకటేమో బైకాట్ చేసుకొని బీఆర్ఎస్ వాళ్ళు వేరు, ఒక మీటింగ్ లో చర్చలే లేవు, ఇంకో మీటింగ్ పెట్టే పరిస్థితి లేరు. ఈ రోజు కూడా ఇక్కడ మీటింగ్లు పెట్టమని చెప్తే ఈ రోజు ఆర్డర్స్ లేవు అని చెప్పేసి జోనల్ కమిషనర్ గారు చెప్తారు. జోనల్ కమిషనర్ గారు వారం రోజులలో ఎల్బీనగర్ ప్రత్యేక నిధులు తీసుకురాకపోతే ఇక్కడ నుంచి కదిలేదు ఉండదు, మీ సంగతి ఏంటో చూస్తామని చెప్పి గట్టి వార్నింగ్ వేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఉంటే ట్యాక్సులు కడతలేరు. 100% ఇవాళ ట్యాక్స్ కడుతున్నది ఎల్బీనగర్ మొత్తం. ఒకటే ఫస్టే జిహెచ్ఎంసీ మొత్తంలో 30 సర్కిల్ ఉంటే ఫస్ట్ సర్కిల్ 5 సర్కిల్, ఎల్బీనగర్ సర్కిల్, సరూనగర్ సర్కిలే ముందు ఉండిగా కడతా ఉన్నాయి. అందుకని మా ట్యాక్సుల ద్వారా వచ్చినటువంటి నిధులు మాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి డిమాండ్ చేసి హేమంత్ పటేల్ గారిని హెచ్చరించడం జరిగింది, రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. కమిషనర్ అయినటువంటి హేమంత్ పాటిల్ గారిని ఈరోజు తన ఆఫీసులో పోకుండా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు, మా అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డితో పాటు ముట్టడించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎల్బీ నగర్, మా బాధ ఏంటంటే ఎల్బీ నగర్ నుంచి ప్రతి నెల కోళ్లు పోతున్నాయి. కానీ గతంలో కోళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోళ్లు పోతున్నాయి, అప్పుడు కోళ్లు కనబడేది కాదు. ఎక్కడ పోయినాయి కోళ్ళు అంటే ఎక్కడ కనబడేది కాదు. సేమ్ దాంట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా కోళ్లు పోతున్నాయి. మేము అడగగానే ఏమంటారు, కోడి ఆడ కడుతున్నారు, దాన్ని చూసుకుంటా చికెన్ ముక్కలు తినమని చెప్పి పెడతా ఉన్నారు. అంటే ఓన్లీ కోడి ఆడ ఏలాడ తీసి నిధులు అవే, మీరు నిధులు దాన్ని చూస్తూ ఎంజాయ్ చేయరు అని చెప్తే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఈరోజు 100 కోట్ల రూపాయలు ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి దాదాపు 1000 కోట్ల రూపాయలు నిధులు ప్రతి నెల ప్రతి సంవత్సరం జిహెచ్ఎంసీకి పోతున్నప్పటికీ కేవలం 100 కోట్లు కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని నిధులు ఇవ్వడంలో పూర్తిగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో విఫలమైంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వ హయాంలో తప్పకుండా న్యాయం చేస్తారనుకుంటే గత సంవత్సరం నుంచి కూడా ఎక్కడికక్కడ కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా మొన్న వరదల్లో రోడ్లు కొట్టుకోపోయినాయి. మేము జోనల్ కమిషనర్ గారిని మా ఆఫీసర్ని అడుగుతామన్నారు, సెంట్రల్ నిధులు రాగానే వెంటనే వీటిని మన ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కింద పెట్టినాం, వీటిని వెంటనే డెవలప్ చేస్తామన్నారు. ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ ఎప్పుడో కేంద్రం నుంచి వచ్చి దాదాపు 3 నెలలు కావస్తా ఉంది, 2 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు జిహెచ్ఎంసీకి నిధులు వేయలేదు. ఎక్కడ రోడ్లు ధ్వంసమైనాయి, మొన్న వర్షాకాలంలో అక్కడనే నిలిచిపోయినాయి. గత 6 నెలల నుంచి హేమంత్ పటేల్ గారు వచ్చినప్పటి నుంచి మాకు 6 నెలల నుంచి పూర్తిగా నిధులు బంద్ అయినాయి. ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ ఎక్కువ ఉన్నారు, ఇక్కడ నిధులు ఇవ్వద్దు అనుకుంటున్నారా మేము ఐఎస్ జోనల్ గారు ప్రశ్నించడం జరిగింది. మాకు వారం రోజుల లోపల నిధులు, మేము అనుకున్న నిధులు గత పాత ఫైళ్ళతో పాటు కొత్త ఫైళ్లు కూడా మంజూరు చేసి వెంటనే డెవలప్మెంట్ టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని డెవలప్ చేయకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అందరం పోయి ఖచ్చితంగా జోనల్ ఆఫీసర్ అవసరం అనుకుంటే హెడ్ ఆఫీసును కూడా ముట్టడించి మేము ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తామని చెప్పి, ప్రజల తరఫున నిలదీస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ వారం రోజుల లోపల మాకు మంచి సమాధానం మరి జోనల్ కమిషనర్ ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఎక్కువ అగ్రెసివ్గా పోకుండా ఫస్ట్ ఒక రిక్వెస్ట్ గానే మేము ఈరోజు లెటర్ చేయడం జరిగింది. వెంటనే దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే మనకు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున మా కార్పొరేటర్లం పార్టీ సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎదిరిస్తాం. ఈరోజు జోనల్ కమిషనర్ దగ్గర గౌరవ ఎల్బీ నగర్ అది కూడా మహేశ్వరము ఈ జోన్ సంబంధించిన కార్పొరేట్లు గౌరవ కార్పొరేట్ అందరూ కూడా సమక్షంలో జోనల్ కమిషనర్ కలవడం జరిగింది, వారిని నిలయడం జరిగింది. మా శివారు ప్రాంతము అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాము. ట్యాక్సీలో జూబ్లీత్ బంద్ చేసి సమానంగా ట్యాక్సీ కడతా ఉన్నాము. సంవత్సరానికి 100 కోట్ల ట్యాక్స్ రూపంగా పోతా ఉన్నది. కేవలం హౌస్ ట్యాక్స్ రూపంగానే 750 కోట్ల రూపంగా అవుతుందని మా గౌరవ డిప్యూటీ ప్రొవైడర్ నరసింహారెడ్డి గారు ఇందాకనే రిప్రజెంట్ చేయడం జరిగింది. అది కాకుండా కూడా బెటర్మెంట్ రూపంగా కానీ ఇంకా అనేక ట్యాక్సుల రూపంగా 100 కోట్ల రూపాయలు ఎల్బీనగర్ జోన్ నుంచి రూపంగా ఈరోజు హెడ్ ఆఫీస్కు జిహెచ్ఎంసీకి వెళ్తా ఉన్నాయి. కానీ జిహెచ్ఎంసీ మాత్రము కేవలం ఏంటంటే వాళ్ళు ఓటర్ల యొక్క సంతుష్టికరణ కోసము ఓల్డ్ సిటీకి మొత్తం దారి మళ్లిస్తా ఉన్నారు. శివారు ప్రాంతమైన మేము జూబ్లీ బంద్ చేసి సమానంగా ఉంటే జూబ్లీ బంద్ చేసే రెంట్లు ఎంత వస్తారు, రాబడి ఎంత, వాళ్ళకి ట్యాక్స్లు ఎంత, ఇక్కడ రెంట్లు ఏంది, ఈరోజు రెంట్ పోయే పరిస్థితులు కనబడతలేదు. కేవలము ట్యాక్స్ కట్టలేక బిల్డింగ్ మూతపడుతున్నాయి, బిల్డింగ్ మూసేసిన పరిస్థితి కూడగొట్టిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఇది దాపురించింది. గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దీన్ని గ్రేటర్ మున్సిపాలిటీ కింద ఉండి బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉండే, దాన్ని తీసుకుపోయి గ్రేటర్ హైదరాబాద్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ చేస్తే గ్రేటర్ని హైదరాబాద్ నుంచి నిధులు వస్తాయి ఏమొచ్చారని మొత్తం కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన
ద్వారా దివాలా తీపించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో వస్తా అంటే రోజు పొద్దున్న లేస్తే కొత్త కొత్త స్టేట్మెంట్లు తప్ప రూపాయి ఇచ్చిన పరిస్థితి నడుతుంది. సంవత్సరం గడుస్తా ఉంది ప్రభుత్వం వచ్చి. దీనికి ఈ ప్రాంత అభివృద్ధి కోసము లేదా దేశ అభివృద్ధి కోసము కేవలం మాటలు చెప్తా ఉన్నారు. 100 కోట్లు కేటాయిస్తా ఉన్నాము, భాగ్యనగరం బ్రహ్మాండంగా తీర్చిదిద్దని చెప్పి ప్రాంతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. కానీ మధ్య చిచ్చు పెడతా ఉన్నారు తప్ప అభివృద్ధి మాత్రం చేసిన పాపన మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పోలేదు. కానీ అదే విషయాన్ని ఈ రోజు జోడకం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రాంతము శివారు ప్రాంతము అభివృద్ధికి నోచుకోలేదు. చాలా కాలం ఈ రోజు డ్రైనేజ్ లైన్ లేక, వాటర్ లైన్ లేక, రోడ్లు లేక, ఎలక్ట్రిసిటీ లేక, విద్యుత్ దీపాలు లేక, కనీసం సీపర్ కూడా లేని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఉందంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది భాగ్యనగర్ మీద అని. భాగ్యనగర్ ఒకప్పుడు ఇది ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధిగాంచిన భాగ్యనగర్ ఒక నగరంగా మనకు ప్రసిద్ధి ఉంటుండే, ఆ విధంగా పేరు ఉంటుండే. అలాంటి పేరున్న ఈ సిటీని పూర్తిగా అధ్వానంగా చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం ఖచ్చితంగా. ఈ రోజు మేము జోనకం చెప్పినాం, మేము 6 రోజులు టైం ఇస్తా ఉన్నాం. 6 రోజుల లోపల ఖచ్చితంగా ప్రత్యేక నిధులు కావాలి, మా ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నారో ప్రణాళిక అని చెప్పాం. లేకపోతే ఖచ్చితంగా ఎక్కడైతే అభివృద్ధి నేర్చుకోలేవు ఆ కాలనీ వాళ్ళ ఎమ్మెల్యే తీసుకొచ్చేసి గతంలో మేము కేసులు అయినాయి. జిహెచ్ఎంసీ ఇప్పటికి 3 కేసులు మేము నడుస్తా ఉన్నాయి. ఇంకో కేసు అయినా పర్వాలేదు, ఇక్కడే కూర్చుంటాము. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చేసి మా కాలనీ సమస్యలు, మన ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఏం చేస్తో చెప్పే వరకు జోనల్ కమిషన్ కానీ ప్రభుత్వానికి వదిలిపెట్టే పరిస్థితి కనబడతలేదు.